గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్రెస్ అండ్ మీడియా. ఏం మాట్లాడాలో ఏమి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా తీశారా లేకపోతే అనుభవంగా ఉండి తీశారా అనేది ఏమీ అర్థం కావడం లేదు. మూవీ సాంగ్స్ అండ్ ట్రైలర్స్ వాళ్ళ ఇన్సైడ్ చూస్తుంటే ఎంతో అనుభవంగా ఉండి తీసినట్టుగా అనిపిస్తుంది. ఈ మధ్యన ఇందాకే మన యాంకర్ గారు చెప్పినట్టు, చాలా స్రవంతి గారు చెప్పినట్టు, చాలా అంటే నాకు చూస్తుంటే ఒకప్పుడు మనం లాంటి మూవీలో కూడా ఇలాంటి సూత్ మ్యూజిక్ ఉంది. దాన్ని ఒక్కొక్కసారి గుర్తించుకోవచ్చు వచ్చింది. అంటే చిన్నప్పుడు ఇలా జరిగిందా, ఇలా ఉంటుందా అనేది. ఇంకొకటి, ఎక్కడ వాళ్ళు తెలుగుదనాన్ని 100% తీసుకొచ్చేలా ప్రయత్నం తీసుకొచ్చారు. సో వీరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పడం చాలా తక్కువ. చాలా కష్టపడి ఇంత మూవీ తీసుకొచ్చారు. అండ్ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయా అనే డౌట్ లేకుండా వాళ్ళే ముందుకొచ్చి ధైర్యంగా 21st రిలీజ్ చేస్తున్నారు. మనవి ఏంటంటే కొత్త పాత చిన్న కొత్త అనేది కాకుండా అందరం పోయి సినిమా చూసి వాళ్ళకి ఒక మనోబలం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మా తరఫున వాళ్ళకి మేము ముందుకొచ్చి మోహన్ గారికి, శంకర్ గారికి, గుడప్పన్ గారికి, తర్వాత వాళ్ళందరికీ ధైర్యం చెప్పి మేము సాంగ్స్ తీసుకొని అన్ని మాధ్యమాల ద్వారా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించేలా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా రేపు ఈరోజే ఇప్పుడే జూక్ బాక్స్ కూడా లైవ్ అయింది. మిగతా సాంగ్స్ ఇప్పుడు మనం చూసిన కాకుండా ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆ జూక్ బాక్స్ కూడా లైవ్ అయింది. మీరు అందరూ చూసి వాటిని మంచి కామెంట్ పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తారని చెప్పి అనుకుంటాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, మోహన్ గారికి, శంకర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, హీరోయిన్స్, ఎవ్రీ వన్, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంజన్ గారు, నా పేరు మర్చిపోయారు, మీరు గుర్తుపెట్టుకుంటా. ఓకే, డిఓపి వినీత్ పబ్బాతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చిన్న సినిమా అయినా కూడా కొంచెం మీ నుంచి సపోర్ట్ రావడం కొంచెం ఒక చిన్న హ్యాపీ మూమెంట్లో ఉంది. సో ఇదే లైక్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం సపోర్ట్ చేసి, చిన్న సినిమా కొత్త హీరోలను కాకుండా టాలెంట్ని గుర్తించి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకున్నాం. సో మూవీ విషయానికి వస్తే లైక్ అందరూ చూస్తున్నారు, మొత్తం న్యూ టీమే. సో కొంచెం స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి, కానీ దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము. మ్యూజిక్ కానీ లైక్ ట్రైలర్కి కానీ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. సో అది లైక్ 21st రిలీజ్ అప్పుడు ఇంకొంచెం మూవీస్కి థియేటర్స్కి వెళ్ళి చూసి ఆ పాజిటివ్ రివ్యూతో మాకు కొంచెం బూస్ట్ ఇస్తారని కోరుకుంటాం. సో డైరెక్టర్ మోహన్కి లైక్ అందరు ఫ్రెండ్సే, రెస్పెక్ట్తో పిలవాలని ఏం లేదు. సో బేసిక్గా అందరు ఫ్రెండ్సే. సో డైరెక్టర్ కానీ అందరూ యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఒక విజన్తో ముందుకొచ్చి ఒక చిన్న సపోర్ట్ లానే చేసామన్నమాట. హోప్ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారు, ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆదిత్య మ్యూజిక్ వారికి, మాకు సపోర్ట్ చేసినటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ సార్ గారికి, అండ్ ఆనంద్ దేవరకొండ అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లైక్ ముందుగా లైక్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. లైక్ we got incredible talent that I cannot explain, because all are new members, but their talent cannot be measured by anything. I don't have words to express actually here. Like this is my first stage also. If I talk anything wrong, please. అంత పొయెటిక్ గా తెలుగులో డైలాగులు చెప్పి మీరు ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా? సారీ. అండ్ లైక్ తెలుగు ముందు లైక్ ఓకే, మేము ఆల్రెడీ లైక్ చేసాం ట్రైలర్ ని. నెక్స్ట్ ఓకే, అచ్చమైన తెలుగులో వచ్చేటువంటి ఈ స్వచ్ఛమైన ప్రేమ కథను
ఖచ్చితంగా అందరూ కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అందరికి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ట్రైలర్ టీజర్ చూసిరుగా, సినిమా కూడా అంతే బాగుంటుంది. ఓనన్న థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ. వినీత్ అన్న, అశ్వత్ అన్న, వినయ్ అన్న అందరు అండలే నాకు ఇక్కడ, ఒక్కనే తమ్ముని. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ప్రాక్టీస్ చేసాను అంతే. ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకన్నా మస్తు ఉంటుంది. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే అండి, ఇప్పుడు అశ్వత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. బేసిక్గా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం టెన్షన్గా ఉంది. నా పేరు అశ్వత్. ఈ సినిమాలో ఎల్డర్ వర్షన్కి ఫ్రెండ్గా చేశాను. దిలీప్ నా క్యారెక్టర్. ట్రైలర్ టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో 21st మా మూవీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అందరం కొత్త వాళ్ళం, బేసిక్గా ఏం ఎక్స్పీరియన్స్ లేదు చాలామందికి ఇక్కడ. మా డైరెక్టర్ మోహన్ గారు ఒక ఆడిషన్తో మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని, అంటే బేసిక్గా మాకు ఎవరికి ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మమ్మల్ని నమ్మి సినిమా అంతా తన భుజాల మీద వేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందరం కొత్త వాళ్ళం, కొంచెం మీ సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి, అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 21st మా సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ వెళ్ళి చూడండి. టీజర్ ట్రైలర్ మా రాజు చెప్పినట్టు అది ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి నేను మాట్లాడడం. విఎఫ్ఎక్స్ వాళ్ళని మాట్లాడేంత స్కోప్ ఏమి ఉండదు మాకు, మేము ఎప్పుడు కానీ వర్క్ చేయడమే ఉంటుంది. సో సింగార మోహన్ నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి తెలుసు. అతని స్ట్రగుల్ చాలా తెలుసు. సో అతను ఎలా 1.5 year నుంచి రిలీజ్కి ఎంత కష్టపడుతున్నాడో కూడా తెలుసు. సో నా వంతు ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఈ సినిమా 21st రిలీజ్ అవ్వబోతుంది, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాలో యంగ్ లీడ్ గా కనిపించబోతున్నటువంటి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. నా పేరు అరవింద్ ముదిగొండ. నేను ఈ సినిమాలో యంగర్ లీడ్గా చేశాను. ఇది నా మొదటి చిత్రం. 4 సంవత్సరాల కళ అండి ఇది మా అందరికీ. సో ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఈ సినిమాని ఒక కళాత్మకంగా, కవితాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, ఇందులోని పాత్రలు ఎవరెవరు యాక్ట్ చేశారో అందరూ ఇందులో పాత్రలు చాలా కవితాత్మకంగా మాట్లాడుకుంటాయి. అది ఎలా అంటే, మన డైలీ లైఫ్లో మనం మాట్లాడుతాం చూడండి, అదే పదాలు అయినా ఆ పదాలు అనేవి చాలా కవితాత్మకంగా చెప్తాయి అన్నట్టు. సో అది ఒక ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని అనుకుంటున్నాము. అండ్ చాలా చాలా తక్కువ పాత్రలు ఉన్నాయి సినిమాలో. సో ఆ పాత్రల మధ్యనే సంభాషణలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ మోహన్. బేసిక్గా 4 years నుండి ఫ్రెండ్స్ మేము, లైక్ అంటే ఈ సినిమా ద్వారానే ఫ్రెండ్స్ అయ్యాము. సో ఆక్వర్డ్గా ఉంది మాట్లాడాలంటే. లేండి, బేసిక్గా ఈ సినిమాకి అన్నీ తానే చూసుకున్నాడు. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళంతా స్టడీ పర్పస్లో అబ్రాడ్ వెళ్ళిపోయారు. సో ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లేడు, ఒక్కడే సినిమా ఆఫీస్లో చుట్టూ తిరగడం కానీ, సినిమాని సేల్ చేయడం కానీ, ఎడిట్ కానీ అన్నీ తనే చూసుకున్నాడు. సో అన్న, ఈ సినిమా నీకు ఒక గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ వింటారు ఈ పేరు, సింగార మోహన్ అతని పేరు. ఇంకా సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే, మెయిన్లీ మ్యూజిక్ అండ్ విజువల్స్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేడు, గుడప్పన్. ఇళయరాజా గారు, రెహమాన్ గారు, డిఎస్పి గారు, మణిశర్మ గారు, వివేక్ సాగర్ గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అందులో ఇప్పుడు గుడప్పన్ కూడా చేరిపోయాడు. సో అతని వర్క్స్ కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి, మీరే వింటారు అతని పేరు.
అండ్ విజువల్స్కి వస్తే వినీత్ పబ్బతి. సో ఈచ్ ఫ్రేమ్ ఒక స్టోరీని చెప్తుందండి మీకు. లైక్ యాక్టర్స్ యాక్టింగ్ పక్కన పెడితే ఈచ్ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లో ఉండే వస్తువులు కూడా మీకు స్టోరీని చెప్తాయి ఈ సినిమాలో. అది మీరు 21st రోజు ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ శంకర్ అన్న, థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను చెప్పలేను. అంతే అండి. నా కో యాక్టర్స్ అశ్వత్, రాజు, నామినా, వినయ్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మార్చ్ 21st రోజు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అండి. మీరు తరచుగా చూసే కమర్షియల్ సినిమాల కంటే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏముండవు, ప్యూర్ ఆర్ట్ ఫామ్లో ఈ సినిమా చేయబడింది. సో మార్చ్ 21st రోజు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి సినిమాతో మీ ముందుకు కనబడతాను. నా పేరు అరవింద్ ముదిగొండ. థ్యాంక్ యూ. శ్రవంతి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు వినయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. మీడియా మిత్రులకి, మీడియా వాళ్ళకి, అందరికీ, పెద్దవాళ్ళకి ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి హోస్ట్ చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. ఇందాక మీరు హీరో అంటే కొంచెం బెట్గా, కొంచెం మరీ ఓవర్గా అనిపిస్తుంది. జస్ట్ యాక్టర్ అంటే చాలు. అండ్ సో కాలమేఘ గారికి మూవీ గురించి చెప్పాలి అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పెద్ద కలహాలు లేని ప్రేమ కథ అని రాసినందుకు, అంటే కలహాలు ఉంటాయి కొంచెం కొంచెం, కానీ ఫోర్స్ఫుల్గా కమర్షియల్గా కలహాలు ఏం పెట్టలేదు. సో న్యాచురల్గా ఫ్లోలో అయింది. సో ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చేయాలనుకుంటుంది ఫస్ట్ నేను నమ్మిన దేవుణ్ణి అండ్ మా అమ్మ, నాన్న, అన్న, ఫ్యామిలీ వాళ్ళని. సో త్రూ అవుట్ ఇక్కడ వరకు రావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ నోట్ ఇక్కడ చెప్పాల్సింది ఇంకోటి, మనం లైఫ్లో చేయలేము, ఏం సాధించలేము అని చెప్పి మనని బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళు కూడా ఐ వాంట్ టు థ్యాంక్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు లేనప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలని డెఫినెట్గా అనిపిస్తుంది. సో మోస్ట్లీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఎలా అయితే చెప్పాలో, మనని సాధించలేవు, ఏం చేయలేవు అని చెప్పే వాళ్ళకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో మీరు అలానే ఉండండి, నేను కొంచెం బూస్టప్ అవుతుంది కొంచెం మాకు కూడా. సో అండ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ మోస్ట్లీ మేము ఫ్రెండ్స్ అని అందరూ చెప్తున్నాం. సో నేను పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని నేను చెప్పను. ఐ డోంట్ నో థ్యాంక్ ఎనీ వన్. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడ వరకు రావడానికి లైఫ్లో చాలా స్ట్రగుల్ ఉంటాం. లైక్ వాట్ ఎవర్ సిచ్యువేషన్, ప్రతి వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి, సిచ్యువేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఎవర్ గివ్ అప్ ఇవ్వకండి. అంటే వన్ డే గుడ్ డేస్ విల్ బికమ్. సో బీ పాజిటివ్, దేవుడు నమ్మండి, దేవుడు చూసుకుంటాడు మేబీ వన్ ఫైన్ డే. సో అంతే. ఇంక నేను మరి ప్రత్యేకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. సో మెయిన్లీ ఈ మూవీ సక్సెస్ అవుతుంది, ఎలా రిజల్ట్ వస్తుంది, ఏమవుతుంది అని కంటే మోస్ట్లీ ఒక ఇండిపెండెంట్ మూవీ స్క్రాచ్ నుంచి సినిమా థియేటర్ వరకు రావడానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. సో ఒక ఇండిపెండెంట్ మూవీ ఇక్కడ వరకు రావడం, థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది, అంటే వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ అచీవర్స్ యాక్చువల్లీ. సో వీఆర్ సక్సెస్ఫుల్, మేము సక్సెస్ఫుల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే కొంచెం టెన్షన్ ఉండేది ప్రొడ్యూసర్కే, మాకు కొంచెం తగ్గిపోయింది. ఓకే, సో మనీ వస్తే ఓకే ఫైన్ ఇంకా. సో మనం అచీవ్ అయినట్టే. అండ్ మోస్ట్లీ మై ఫేవరెట్ గౌతమ్ వాసుదేవ్ గారు, ఆయన ట్వీట్ చూసినప్పుడే చాలు ఇంకా ఈ ప్రాజెక్ట్కి, దట్ ఈస్ సమ్హౌ గుడ్ అప్రిషియేషన్ ఆయన దగ్గర నుంచి రావడం. అండ్ ఎవరెవరైతే ఈ మూవీలకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని అందరు అంటున్నారు కాబట్టి, సో మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. సో బేసికల్ థ్యాంక్స్ చెప్పకని చెప్పి. సో వర్క్ హార్డ్, బీ పాజిటివ్, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ కంగారు, మీ ఆతృత, ఎగ్జైట్మెంట్ అన్నీ మాకు అర్థమయ్యాయి. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి చాలా డబ్బులు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి. సో అలా అసలు ఏమాత్రం తగ్గేటట్టు లేదు మీ సినిమా. అలానే అంతకు మించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి మీ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్ అమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు చెప్పండి, ఇది ఏదైనా మీ లవ్ స్టోరీ ఏమైనా ఉన్నిందా ఇందులో? లేదు. సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా ఉండే ఉంటది. సో
ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి, నా చిత్ర బృందానికి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. బేసిక్గా ఇలాంటి స్టేజ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ఎలాగో మర్చిపోతా కాబట్టి అన్ని నోట్ చేసుకొని వచ్చా. లెంతీగానే ఉంటుంది, కొంచెం భరించండి. సాధారణంగా వీళ్ళలాగే నేను కూడా జనాల్లో మాట్లాడలేను, కానీ నాకెప్పుడు కథ చెప్పాలనే కుతూహలం ఉంటుంది. నా ఆలోచనలని, భావోద్వేగాన్ని నలుగురికి పంచుకోవాలని ఉంటుంది. అందుకేనేమో నేను సినిమాని చూస్ చేసుకున్నా అనిపిస్తుంది. సో ఇంకా కాలమేగా కరిగింది గురించి చెప్పాలంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. నాకు బాగా గుర్తుంది, 3 years ago March 21st రోజు నా హ్యాండ్ రిటన్తో ఉన్న ఆ టైటిల్ని స్టోరీ పెట్టి ఫినిష్డ్ రైటింగ్ ది మోస్ట్ పోయిటిక్ స్క్రిప్ట్ ఆన్ దిస్ వరల్డ్స్ పోయిటరీ డే అని పెట్టిన. అదేంటో కోఇన్సిడెంటల్గా ఈ March 21st ఈ ఫిలిం థియేట్రికల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజింగ్ ది మోస్ట్ పోయిటిక్ ఫిలిం అని చెప్పడానికి నేనేమాత్రం తడబడట్లేదు. అండ్ ఈ 3 years జర్నీలో ఇలాంటి స్టేజ్ మీద ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఈ జర్నీలో పార్ట్ అయిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకునేవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే థ్యాంక్స్తో పాటు సారీ కూడా చెప్పాలేమో అనిపిస్తుంది. సో ముందుగా మా అమ్మ నాన్నకి, మీకు నచ్చినట్లు నేను లేనందుకు సారీ, నాకు నచ్చినట్లు నేను ఉండనిచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ని ఎండోస్ చేస్తున్న ఫిలిమ్స్ మాత్రమే నడుస్తున్న ఈ రోజుల్లో ఒక క్యారెక్టర్ కనీసం ఇంకో క్యారెక్టర్ని తిట్టలేని క్యారెక్టర్స్తో చెప్పే ఈ కథని చూపించడానికి ఏమాత్రం భయపడట్లేదు. సో జనరల్గా ఈ ఫిలిం 3 to 4 years పడింది అంటున్నాం కదా. ఎందుకు పడిందంటే ఎక్స్ట్రీమ్ ఇండీ ఫిల్మ్ మేకింగ్ సర్కమ్స్టాన్సెస్లో స్క్రాచ్ నుండి టీమ్ ఫుల్ ఆఫ్ డెబ్యూటెంట్స్తో ఇంత క్వాలిటీ అవుట్పుట్ పుల్ చేయడానికి ఇంత టైం పట్టింది బేసిక్గా. ఇండీ ఫిల్మ్ మేకింగ్ సర్కమ్స్టాన్సెస్లో ఫిలిం తీయడం ఒక ఎత్తు అయితే, ఈ ఫిలిం రిలీజ్ చేయడం అనేది చాలా హడ్డిల్తో కూడిన విషయం. నేను చాలా బిగ్ బ్యానర్స్ని అప్రోచ్ అయ్యా ఫిలిం రిలీజ్కి. అందరూ చెప్పేది ఏంటంటే స్క్రీన్ మీద ఒక్క నోన్ నేమ్ కూడా లేదు, స్క్రీన్కి వెయిట్ ఎక్కడ ఉంది అని అడిగేటోళ్ళు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్క్రీన్ మీద ఆర్టిస్ట్ ఇమేజ్ని ఆడియన్ మోయడు, స్క్రీన్ మీద ఉన్న ఎమోషన్ని మాత్రమే మోస్తాడని ఎవరికి చెప్పలేకపోయా. సో అండ్ ముందుగా మా టీంలో ఎవరు నోన్ నేమ్స్ లేకపోయినా కంప్లీట్ అవుట్ సైడర్స్లో ఫిలిం చేసినప్పటికీ మా కంటెంట్ వర్తీనెస్ని చూసి చాలామంది టీజర్స్ షేర్ చేయడం, ట్రైలర్ని షేర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ముందుగా ఆనంద్ దేవరకొండ అన్నకి అండ్ సుహాస్ గారికి. అండ్ అసలు ట్వీట్సే చేయడు గౌతమ్ మీనన్ గారు, అలాంటిది మా ఫిలిం ట్రైలర్ని లాంచ్ చేశారు. అది దాన్ని నేను వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను బేసిక్గా. అండ్ కమింగ్ టు ది టీమ్ ఆఫ్ కాలమేగా కరిగింది, నా డిఓపి వినీత్ పబ్బతి. సో బేసిక్గా నాకు కళ్ళు గినక లేకపోతే వీడు నా సైట్ అయ్యేవాడేమో, అంత సింక్ ఉంటుంది మా ఇద్దరికి. అండ్ మీకు అది టీజర్ ట్రైలర్స్లో కనబడుతూ ఉంటుంది. వీడికి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి, ఒక సారీ చెప్పాలి. ఎందుకంటే మేము 18 daysలో ఈ ఫిలిం షూట్ కంప్లీట్ చేసినాం. ప్రతి వర్కింగ్ డే రోజు 14 to 16 hours వర్క్ చేసేవాళ్ళం. కొన్ని షెడ్యూల్స్లో కంటిన్యూస్ 48 hours షూట్ చేసినాం.
కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ కష్టం అని చెప్పకుండా షూట్ చేశాడు. అందుకు థ్యాంక్స్. కానీ కష్టపెట్టినందుకు సారీ. అండ్ మా ఎడిటర్ యోగేష్ గురించి చెప్పాలి. జనరల్గా మేము ఫిలిం ఎడిట్ని లైక్ ఫర్దర్ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్కి ఇచ్చేటప్పుడు ఎడిట్లో లాక్ చేసేస్తారు. కానీ నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్ అందరికీ మల్టిపుల్ వర్షన్స్ ఇచ్చేవాడిని, 6 to 7 వర్షన్స్. వాళ్ళకి ఆ 6 వర్షన్స్ ఇవ్వడానికి ఎడిట్ టేబుల్ మీద 100 వర్షన్స్ కట్ చేసేవాళ్ళం. కానీ ఎప్పుడూ తను చిరాకు పడలేదు. అందుకు థ్యాంక్స్. బట్ అంత ఇబ్బంది పెట్టినందుకు సారీ. అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్. సో బేసిక్గా మాకి ఈ ఫిలిం, ఈ పోయిటిక్ ఫిలింని ప్రాపర్గా కన్వే చేయడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో గుడప్పన్ తన బెస్ట్ వర్షన్ ఆఫ్ వర్క్ ఇచ్చాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్, రైట్ ఫ్రమ్ లిరికల్ సాంగ్స్ అవ్వచ్చు, టీజర్, ట్రైలర్ అవ్వచ్చు, అన్నీ లైక్ వినగానే ఇన్స్టాంట్ పాజిటివ్ రియాక్షన్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. అది ఫుల్ క్రెడిట్ గోస్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్. థ్యాంక్ యూ గుడప్పన్ బ్రో. సో అండ్ కమింగ్ టు సౌండ్ డిజైన్ సాయి మనీందర్ రెడ్డి చేశాడు. తను వచ్చేసి లైక్ నేను ఫిలిం రాకట్టు చూపించగానే తను ఒక ఐడియా చెప్పాడు. ఈ ఫిలింలో వినపడే ఏంబియన్ సౌండ్స్ అన్నీ లైక్ ట్రాఫిక్ మూవింగ్ అవ్వచ్చు, లేకపోతే విండ్ బ్లోవింగ్ అవ్వచ్చు, రైన్ డ్రాప్స్ అవ్వచ్చు, బర్డ్స్ హమ్ చేసే సౌండ్ అవ్వచ్చు, ఇవన్నీ మ్యూజికల్ నోట్స్లో ఉండేలాగా సౌండ్ డిజైన్ చేశాడు, విచ్ ఇస్ వెరీ యూనిక్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. సో అది ఫిలింకి ఉన్న పొయిటిక్ వైబ్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది. సో అది మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మా కలరిస్ట్ మనోహర్ బ్రో ఉన్నాడు. సో తను వచ్చేసి మేము ఇండీ ఫిల్మ్ మేకింగ్ సర్కమ్స్టాన్సెస్లో మా ఫుటేజ్ కొంచెం అటు ఇటు ఉన్నా తను లుక్ వైజ్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. మీరు ట్రైలర్, టీజర్లో చూసి ఉండొచ్చు. లైక్ ఒక ఎనిక్యూ సినిమాటిక్ సెన్స్ ఉంటుంది ఫ్రేమ్స్లో. సో దానికి థ్యాంక్ యూ మనోహర్ బ్రో. అండ్ విఎఫ్ఎక్స్ అనిల్. విఎఫ్ఎక్స్ అంటే ఇలాంటి ఫిల్మ్లో విఎఫ్ఎక్స్ ఎందుకు ఉంటుంది అని డౌట్ రావచ్చు, కానీ ఉంది. ఈవెన్ ట్రైలర్లో కూడా మీరు లాస్ట్ షాట్ చూస్తే ఒక నోక ట్రాన్సిషన్ ఉంటుంది. యంగర్ లీడ్ మీదకి క్యామ్ వచ్చి ఫ్రంట్కి వెళ్ళేలోపు మనకి స్కూల్ బిల్డింగ్ మీద ఉన్న స్క్రాచెస్ మాయమవుతూ ఉంటాయి. మళ్ళీ క్యామ్ వెనక్కి వచ్చేలోపు అక్కడ ఒక యంగర్ క్యారెక్టర్ ఉంటాడు. అది అసలు విఎఫ్ఎక్స్ చేశారని ఇప్పటికీ ఒక్కరు కూడా కనిపెట్టలేదు. అంటేనే అంత బాగా చేసావని విఎఫ్ఎక్స్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ మా ఫైనల్ సౌండ్ మిక్స్ సంతోష్ గురించి చెప్పాలి. నేను ఈ ఫిలిం రా స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా చూపించినప్పుడు ఈ ఫిలింని థియేటర్స్లో ఎలా ఎంగేజ్ చేస్తావు అని చెప్పేటోళ్ళు, కానీ ఫైనల్ సౌండ్తో చూసినప్పుడు ఈ ఫిలింని థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని అనడం మొదలుపెట్టారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు సంతోష్ వడ్నాల. థ్యాంక్ యూ సంతోష్. అండ్ ఇంకెవరివైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్. అసలు కొత్త వాళ్ళని కూడా చూడకుండా, ఒక్క నోన్ నేమ్ కూడా లేకపోయినా మా ఆడియో తీసుకున్నందుకు థ్యాంక్ యూ. కాదు, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు, ఈ లవ్ స్టోరీ మీదేనా, ఈ ఫనీ అన్న క్యారెక్టర్ మీదేనా అని. మీరు తల దించుకొని ఏదో ఫోన్లో చూసి చెప్పేశారే. ఆ ఒక్క ఆన్సర్ చెప్తే మనం Q&A స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మీకే అర్థమైంటది నేను చాలా పెద్ద డంబ్ అని. సో నాకు లవ్ స్టోరీ ఉండే ఛాన్స్ కాదు, అక్కడ ఎదురుగా కెమెరాలో ఆ ప్రేమించిన అమ్మాయి ఎక్కడ చూస్తుందని తల దించుకొని మాట్లాడుతున్నారేమో అనిపించింది నాకు. ఎక్కడ గుర్తుపట్టేస్తారు? నేను స్కూల్లో కంప్లీట్ డంబ్. ఒక క్లాస్ లో ఎవరితో మాట్లాడుకుని ఒక అబ్బాయి ఉంటాడు కదా. ఓకే, అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. కి జస్టిఫికేషన్ ఏమైనా ఇవ్వగలరా మీరు?
సో బేసిక్గా టైటిల్లోనే కాలమేగా కరిగింది అని ఉంది కదా, అంటే ఇంకేం చేంజ్ అవ్వలేదని, జస్ట్ టైం మాత్రమే పాస్ అయిందని. బేసిక్గా ఫిలింలో 2 టైమ్ లైన్స్ నడుస్తూ ఉంటాయి, స్కూల్ ఏజ్ అండ్ ఎల్డర్ వర్షన్. సో స్కూల్ ఏజ్లో జరిగిన ప్రతి సీన్ని లైక్ ఎల్డర్ వర్షన్లో కనెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతి స్టేజ్లో ఆ టైటిల్ జస్టిఫై అవుతూ ఉంటుంది. ఈవెన్ ఫిలింలో చూసినప్పుడు మీరు కొన్ని షార్ట్స్, ట్రైలర్లో చూసినప్పుడు కొన్ని షార్ట్స్ సేమ్ షార్ట్ ఎల్డర్ వర్షన్స్ ఉంటారు, యంగర్ వర్షన్స్ ఉంటారు. సో ఫిలిం కూడా ఆ టైటిల్ని జస్టిఫై చేస్తూ ఉంటారు. హ్యాపీ ఎండింగ్ ఉంటుందా అండి? హ్యాపీ అండి. ఓకే, మీరు దిస్ ఈజ్ ఫస్ట్ ఫిలిం కదా, Yeah, సో డెబ్యూ ఫిలిం, అందులోకి చాలా అంటే స్కూల్ లైఫ్ డ్రామా ప్లే చేశారు ఇందులో. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ కానీ, డైరెక్టర్ గారు చెప్పిన కథ గురించి కానీ మీ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎనీ చాలా- స్పెషల్ మూమెంట్స్ లైక్ స్కూల్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి కొన్ని ఎమోషన్స్ అండ్ స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి కదా, అలా అవును. మీకు ఏమైనా అనిపించింది? అదే అండి, ఆ లవ్ స్టోరీ తప్ప ఫ్రెండ్స్తో తిరగడం, క్లాస్ బంక్ కొట్టడం అంతా నేను ఐ కెన్ కనెక్ట్ లైక్. సేఫ్ ఆన్సర్. Yeah. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, అంటే Yeah. కమర్షియల్ మూవీస్ వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి, అంటే మీరు మొత్తం పోయిట్రిక్ గా ఉంటుంది లాంగ్వేజ్ కానీ మూవీ అంతా కూడా అని చెప్తున్నా. సో ఈ కమర్షియల్ మూవీస్ మధ్యలో ఈ మూవీ కానీ ఈ స్టోరీ కానీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందని మీరు చెప్పగలరు? ఓన్లీ కమర్షియల్ సినిమాలే ఆడుతున్నాయని అయితే నేను నమ్మట్లేదు. ఏదైనా ఒక ఎనిక్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తే నడుస్తాయని అనిపిస్తుంది, అంటే స్క్రీన్ వర్తి కంటెంట్ ఉంటే నడుస్తాయి అనిపిస్తుంది. సో అది మనం ఈ ప్రీ రిలీజ్ కంటెంట్లో వదిలిన టీజర్ ట్రైలర్లోనే తెలిసిపోతుంది కదా ఎంత స్క్రీన్ వర్తి అని. మోహన్ గారు, Yeah, చెప్పండి. దిస్ ఇస్ ప్రజావాణి. Okay, ma'am. టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. Thank you, ma'am. అండ్ ఆల్సో ట్రైలర్ లో కొన్ని లైన్స్ కూడా చాలా బాగున్నాయి. అవును. మీరేనా రాశారు? నేను అంటే మీరు మాట్లాడుతుంటే అసలు ఇక్కడ చూసేదానికి ఆ లైన్స్ కి అసలు ఎక్కడ పొంతన కుదరడం లేదు. బేసిక్గా నేను కంప్లీట్ ఇంట్రోవర్ట్ మేడం, నేను మాట్లాడలేను. ఇప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. చాలా బాగుందండి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మూవీ చూస్తుంటే నాకు 96 లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏమైనా కంపారిటివ్ ఉందా? అంటే బేసిక్గా అంటే ఫైనల్ అవుట్పుట్ లైక్ ఆ క్వాలిటీ వైజ్ అవ్వచ్చు, స్క్రీన్ వర్తినెస్ కొంచెం మ్యాచ్ అవుతుండడం వల్ల అందరూ 96 ఓవర్లే అవుతుంది అంటున్నారు. అది మాకు కొంచెం ప్రెజర్ అవుతుంది బేసిక్గా అదంతా కంపేర్ చేయడం అనేది. స్కూల్ like, డేస్ అండ్ సో అంటే దాన్ని మ్యాచ్ చేసాం అనడం అనేది ఎక్స్ట్రా ప్రెజర్ యాడ్ చేస్తుంది మాకి. బట్ కంటెంట్ అనేది డిఫరెంట్ 96కి దీనికి. ఇందులో మేజర్ అసెట్ వచ్చేసి ప్యూర్ తెలుగు పోయిటరీ. హోల్ ఫిలిం 100% తెలుగులో ఉంటుంది, ఎక్కడ ఇంగ్లీష్ ఉండదు. అండ్ నెరేటివ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది, నీవే సినిమాలా ఉంటుంది, బట్ స్టిల్ వింటేజ్ కంటెంట్ చెప్తూ ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది, చాలా చక్కగా సాగింది. ఇలాంటి మూవీస్ రావాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మోహన్, ధీరజ్ అన్న. నమస్తే. అంటే ఈ టీజర్ కానీ ట్రైలర్ కంటెంట్ కానీ కొంచెం కన్నడ సినిమా కంటుమోట అని చెప్పే మూవీ, దాన్ని కొంచెం అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉండిందా? అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు, బట్ ఈ అటెంప్ట్ వెనకల్లా కొంచెం ఇన్స్పిరేషన్ ఉండింది. లైక్ ఏ నేమ్ లేకపోయినా ఎంగేజింగ్ గా చెప్పగలిగితే స్కూల్ కంటెంట్ మీద కూడా చూస్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఆ ఫిలిం ఇచ్చింది. బట్ కంటెంట్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకొకటి ఇండీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు కదా. సో అంటే తక్కువ డేస్ లో ఫిల్మ్ కంప్లీట్ చేయడం ఒకటి ఒక మంచి సేఫ్ బెట్ దానికి. అయితే ఇది పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు రిలీజ్ 21st రిలీజ్ చేస్తున్నారు, నెక్స్ట్ 28th మేజర్ రిలీజెస్ ఉన్నాయి. సో ఈ 1 week సస్టైన్ అవ్వగలడం ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అదే ఇందా చెప్పా కదా, లైక్ ఆ స్క్రీన్ వర్తినెస్ అవ్వచ్చు, కంటెంట్ ఎంగేజింగ్ గా ఉండి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు, సస్టైన్ అవుతుంది అనే చిన్న కాన్ఫిడెన్స్. మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక మూవీ వైజ్ గా చూసుకుంటే మీరు ఇంట్రోవర్ట్ అని చెప్తున్నారు కదా, ఒక ఇంట్రోవర్ట్ అయ్యింది ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసేటప్పుడు చాలా ఫేసెస్ వస్తాయి, అంటే స్ట్రగుల్స్ వస్తాయి. ఈ టైప్ ఏమైనా ఫేస్ చేశారా? లేకపోతే మేబీ అంటే
సో ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో అంటే నేను చూస్ చేసుకున్న టీం కూడా ఇంట్రోవర్ట్స్. ఇప్పుడు మీరు స్టేజ్ మీద చూసింటారు, అందరూ ఎవరు మాట్లాడలేకపోయారు కదా. సో వాళ్ళ సెన్సిబిలిటీస్ అవి, నేను ఆ సెన్సిబిలిటీస్ ఉన్న కాస్ట్ అండ్ క్రీవ్తోనే కనెక్ట్ అయ్యానేమో. సో మేబీ మేము అంత ఇబ్బంది పెట్టలేదండి. సో ఆయన ఇంట్రోవర్ట్ ఉన్నప్పుడు మేము కొంచెం సర్దుకున్నాం. సో అంత ఇబ్బంది పెట్టలేదు బేసికల్ టీం ఎవరు. అల్టిమేట్ గా మన కంటెంట్ ని కాస్ట్ అండ్ క్రీవ్ కి కన్వే చేయగలిగితే చాలు, అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే మనం అనుకున్న విజన్ ని ఎగ్జాక్ట్ గా కన్వే చేయగలిగితే చాలు. నెక్స్ట్ కాలమేగా కరిగింది అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టారు. అంటే ఆ క్వశ్చన్ మార్క్ కి అది టైటిలే క్వశ్చన్. అంటే కాలమేగా కరిగింది అంటే కాలమేగా అంటే టైమేగా పాస్ అయిందని ఇంటెన్షన్. సో అది క్వశ్చనే కదా బేసిక్. అంటే టూ వర్డ్ క్వశ్చన్. సినిమాలో కూడా ఏదైనా క్వశ్చన్ మార్క్ ఉండే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? లేదు లేదు, అంటే మనకి ఎండింగ్ వరకు లైక్ ఎందుకు టైటిల్ పెట్టారనేది ఎండ్ వరకు తెలియదు. సో ఎండ్లోనే కన్వే అవుద్ది, టైటిల్ జస్టిఫై అవుద్ది. సో అందుకే క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మోహన్ గారు, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదోస్ టు యు. ఎందుకంటే తెలుగు సినిమా అంటే ఒక కమర్షియల్ సినిమా అనే డెఫినేషన్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక కొత్త ఆర్ట్ ఫామ్తో కూడా సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని మీ అటెంప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఇది నోవెల్ రైటింగ్ కానీ నోవెల్ స్టోరీస్ కానీ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి అంత మోడర్న్గా చెప్తేనే వాళ్ళు కూడా అర్థమవుతుంటుంది ఆ పదాలు కానీ ద వే ఆఫ్ రైటింగ్ కానీ. సో మీరు అలాంటి ఒక నోవెల్టీ రైటింగ్ తీసుకున్నారని మీ ట్రైలర్తో అర్థమవుతుంది. కానీ బట్ ఎంత మెస్మరైజ్ చేయబోతుంది. ఎందుకంటే ఒక నోవెల్ చదివినప్పుడు మనకు చాలా ఉండాల్సిందే పేషెన్స్. సో ఈ రోజుల్లో ఒక 3 hours ఫిల్మ్ చూడడానికి మన దగ్గర లేనిదే ఆ పేషెన్స్. ఒక అడ్రినలిన్ రష్ ఉండాలి, ఒక వైలెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ ఒక ప్యూర్ సోల్ హార్టెడ్ సినిమా తీసుకొస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూవ్ టు అంటే సిట్ ద థియేటర్స్? సో బేసిక్గా ఏంటంటే సో వైలెన్స్ మాత్రమే ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుందని నేను నమ్మలేదు ఎప్పుడు. ఈ డిబేట్ అయితే ఎప్పుడు ఉంది, లైక్ పోయట్రీని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తేవాలా లేదా అనే డిబేట్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని బ్రేక్ చేద్దాం అనేదే ఇనిషియల్ ఛాలెంజ్ ఈ ఫిలిం రైటింగ్ స్టేజ్లో తీసుకుంది. అండ్ మనం ఓకే ఇదర్ నువ్వు మాసీ కంటెంట్ చెప్పినా సెన్సిబుల్ కంటెంట్ చెప్పినా సినిమాని ఆడియన్స్తో ఎంగేజ్ చేసేది క్రాఫ్ట్, స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ మాత్రమే. సో అది ఈ ఫిలింకి పర్ఫెక్ట్గా కుదిరించాము. అండ్ వైలెన్స్ అంటే లైక్ హై మూమెంట్స్ అంటున్నారు. మేబీ ఒకటి తల నరకడమే హై కాదు, ఒక అమ్మాయి జుట్టు జరపడం కూడా హై అని చూపిస్తుంది ఈ ఫిల్మ్. ఓకే, వన్ మోర్ థింగ్. అంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు కూడా థియేట్రికల్ రిలీజ్ లో ఆడియన్స్ ని గ్రాప్ చేయకపోవచ్చు, కానీ ఓటీటీ తర్వాత లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఎక్కువగా మాట్లాడుకుంటారు ఒక సిచ్యువేషన్ గురించి కానీ, మీరు రాసిన ఒక డైలాగ్ గురించి కానీ, ఒక సీన్ గురించి. అండ్ థియేట్రికల్లో కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన ఓటీటీ తర్వాత వచ్చే రిజల్ట్ గురించి ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దట్? సో బేసిక్గా రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించట్లేదండి. ఇప్పటికి కూడా తెలియదు అసలు దీని నుంచి ఏం గెయిన్ అవుతానో కూడా తెలియదు. అల్టిమేట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దామనే ఇంటెన్షనే ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ. మోహన్ గారు, అంటే ఇండిపెండెంట్ ఫిలిం అనుకున్నారు మీరు, సో ఇప్పుడు మూవీ వరకు వచ్చారు. సో ఎక్సైట్మెంట్ మీలో కనబడుతుంది మీ స్పీచ్ లో కూడా. సో ఇంకో విషయం ఏంటంటే, అంటే ఆ టీజర్ లో మనం చూసినప్పుడు 2023 అని రాస్తుంది కదా, అంటే ఇది అంటే 90s 20s ఏజ్ లవ్ స్టోరీసా లేదంటే మీ స్టోరీ ఏమన్నా ఇంక్లూడ్ అయ్యారు? నేను ఇప్పుడు 2013లో 10th నా హై స్కూల్. సో 2003 అంటే ఇంకా నాకంటే 10 years వెనక్కి. అంటే ఇంత లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు మరి కొంచెం అట్లీస్ట్ 2 decades అన్న వెనక్కి వెళ్ళాలనిపించింది. అందుకు 2003 బేస్డ్ స్టోరీ చెప్పినాం. యా, అంటే ఇప్పుడు ఈ 21st అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లో, అంటే మీ అందరి లైఫ్ లో. కానీ ఈ 21st చాలా రిలీజ్ అవుతున్నాయి కదా మూవీస్. సో మీరు ఎలా మరి టేక్ ఆన్ తీసుకుంటున్నారు? అంటే ఇన్ని రిలీజ్ అవుతున్నాయి కదా, మీ సినిమా ఎంత వరకు రీచ్ అవుతుంది, ఎంతమంది ఆడియన్స్ వరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఆడియన్స్ అల్టిమేట్ గా మనం ప్రీ రిలీజ్ కంటెంట్ ఏదైతే వదులుతున్నామో అవి చూసే వస్తారని అనుకుంటున్నా. సో ఇది టీజర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు. సో ప్రీ రిలీజ్ కంటెంటే మ్యాటర్స్ అని అనిపిస్తుంది నాకైతే. వినయ్ గారు, సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు చూస్తే సర్చింగ్ లోనే ఉన్నారు. సో లాస్ట్ వరకు మీ లవ్ ని మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారా? హీరోయిన్ అయితే ఎక్కడ చూపించలేదు మరి. అదే కదండి, అంటే ఆ మూవీలో ఉన్న బేసిక్ మెయిన్ పాయింట్ అది కదండి. సో నేను ఇప్పుడు అది చెప్తే ప్రొడ్యూసర్ తిడతాడు బేసికల్గా, అంటే డైరెక్టర్ కూడా తిట్టచ్చు. సో
సో మోస్ట్లీ ఇందాక డైరెక్టర్ చెప్పినట్టున్నాడు ఏం ఎండింగ్ ఎలా ఉంటుంది అని. సో పోస్టర్ అండ్ ఆ టీజర్ ట్రైలర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో మ్యూజిక్ కూడా గుడప్పన్ గారు చాలా బాగా చేశారు. సో 21st కోసం ఎదురు చూస్తున్నాం మేము కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్రో, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక యాక్టర్గా మీలో కాన్ఫిడెన్స్ మాకు చాలా బాగా కనబడుతుంది. బట్ ఒక ఫిల్మ్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత దీని మీద మీకు వచ్చిన కాన్ఫిడెన్సా లేకపోతే ద జర్నీ ఆఫ్ ద యాక్టర్? ఒక యాక్టర్గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. బేసిక్గా ఎలా చెప్పాలి, బేసిక్గా నేను యాక్టింగ్ నేర్చుకుంది ఈ మూవీతో ఫస్ట్ ఆఫ్ ఆల్. యా,